అందరికీ నమస్కారం। ఈరోజు చుడీ పాయింట్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం। బాడీ మెజర్మెంట్స్ తీసుకొని చుడీ పాయింట్ని కట్ చేసుకుందాం। కటింగ్ విధానంలోకి వచ్చినట్లయితే నార్మల్ పాయింట్ కటింగ్ అందరికీ తెలుసు, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది। నార్మల్ పాయింట్ కుట్టడానికి 2.5 మీటర్ క్లాత్ పడుతుంది। ఈ చుడీ పాయింట్ని కుట్టడానికి 2 మీటర్స్ పెద్ద పన్న క్లాత్ ఈజీగా సరిపోతుంది। మామూలుగా అన్ని పాయింట్లు కట్ చేసుకున్న తర్వాత కుట్టుకుంటాము। ఈ చుడీ పాయింట్ని కుట్టిన తర్వాత కట్ చేస్తాము। ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా ఈజీగా ఉంటుంది। ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మన ఛానల్ వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। వీడియో స్టార్ట్ చేసే ముందు కుట్టిన తర్వాత ఎలా కట్ చేయాలో చూద్దాం। ఇలా క్లాత్ మొత్తం విడదీసిన తర్వాత ఈ రెండు కూరలని కలిపి రెండు కూరలని మన వైపు వేసుకొని ఈ చివర్లు రెండు సరిగ్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి। మొత్తం ఈ కూరలన్నీ నీట్గా క్రాస్ లేకుండా క్లాత్ని సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా క్లాత్ మొత్తం నీట్గా సదురుకుంటూ ముడతలు రాకుండా ఇలా నీట్గా క్రాస్ లేకుండా చూసుకోవాలి। ఫస్ట్ ఇలా చూసుకున్న తర్వాత ఈ సైడ్లు రెండు పక్కల సైడ్లని ఇలా చివర్లు రెండు కలిపి నీట్గా సదురుకొని ఇలా క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ చివర్లు రెండు కుట్టు వేసుకోవాలి। ఇప్పుడు సైడ్లో కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రెండు వైపులా కుట్టు వేసుకున్నాను। ఈ కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనకి నిలువు రెండు కూరలను తీసుకొని ఈ రెండు కూరలు పట్టుకొని దాన్ని విడదీసి కూరలు మొత్తం కుట్టు వేయాలన్నమాట। అది మనం మెజర్మెంట్ తీసుకొని కుట్టు వేసుకోవాలి చివరి వరకు। ఇప్పుడు ఈ కూరలు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మనము ఈ నిలువు కూరను పట్టుకొని ఇప్పుడు సైడ్ కుట్టు వేసుకున్న దాని దగ్గర నుండి ఈ పొడవు తీసుకోవాలి, ఇక్కడికి కూర వరకు సైడ్ నుండి కుట్టు వేసుకున్న పొడవు తీసుకొని అక్కడి నుండి రెండు కూరలు కలిపి కుట్టు వేసుకోవాలి। ఇలా రెండు కూరలు కలిపి క్రాస్గా పట్టుకొని రెండు కూరలు ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు అలాగే కుట్టు వేయాలి। మెటీరియల్ మొత్తం ఇలాగే చివరి వరకు కుట్టు వేసుకోవాలి। ఇలా వేసుకోవాలి, కుట్టు వేసుకుంటూ రావాలి, పూర్తిగా చివరి వరకు కుట్టు వేయాలి। ఇలాగే మెటీరియల్ పూర్తిగా కుట్టు వేసుకోవాలి రెండు కూరలు। ఇలా చివరి వరకు మెటీరియల్ ఉన్నంత వరకు కుట్టు వేసుకోవాలి రెండు కూరలు కలిపి। ఇలా వేయడం వల్ల మొత్తం బ్యాగ్ లాగా తయారైపోతుంది మెటీరియల్।
ఇప్పుడు దీనిని మనము ఇలా కుట్టి వేసిన తర్వాత మనం ఫోల్డ్ చేసి నీట్గా సర్దుకొని చివర్లు రెండు మళ్ళీ ఇలా క్రాస్గా వస్తుంది, చివర్లు ఇలా కట్ చేసుకోవాలి. చివర్లు ఇటువైపు ఇలా కట్ చేయాలి. ఇటువైపు కట్ చేసిన తర్వాత మరొక వైపు ఆ చివర కూడా ఇలాగ వేసుకొని రెండో చివరను కూడా కట్ చేస్తున్నాను. ఇలాగే నీట్గా ఇట్లా కుట్టు వేయడం వల్ల క్రాస్ వస్తుంది కదండి. మళ్ళీ దాన్ని సర్దుకుంటూ నీట్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి రెండు వైపులా. రెండు వైపులా కట్ చేయాలి. నడుము 11 ఇంచెస్ నడుము పెట్టుకోవాలి, మార్కింగ్ చేయాలి. కిస్తీ పొడుగు 15 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ ఇంచెస్ కిస్తీ పొడుగు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి కిందికి మార్కింగ్ చేసుకోవాలి. కాలు పొడుగు కిస్తీ దగ్గర చిన్నగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. లూజ్గా ఉండడానికని క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కాలు యొక్క పొడవు కింది వరకు మార్కింగ్ చేసుకోవాలి. పాదం పైన 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం మళ్ళీ పీస్ని తిప్పి వేసుకోవాలి. మరొక వైపు ఇలా ఇంకో పక్క నడుము దగ్గర నుండి కాలు పొడుగు వరకు ఇలా మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పీస్ వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి.
ఈ మార్కింగ్ దగ్గర నుండి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రెండు వైపులా పీసెస్ రెండు వైపులా వచ్చేసింది. ఇప్పుడు ఇది పైన నడుం దగ్గర ఫోల్డ్ చేసుకున్నది నాడ కోసమని ఇప్పుడు మనం పైన నడుం దగ్గర ఫోల్డ్ చేసుకున్నాము. ఇది కటింగ్ పాయింట్ చుడీ పాయింట్ కుట్టే విధానం ఇప్పుడు చూస్తున్నాం మనం. ఫస్ట్ నడుం దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కిస్తీ యొక్క పొడవు ఫస్ట్ జాయింట్ వేసుకోవాలి. కిస్తీ పొడవు ఫస్ట్ జాయింట్ వేసుకోవాలి. ఇటువైపు జాయింట్ వేసే ముందు మనం ఓపెన్ కోసమని రెండు వైపులా నీట్ ఇలా మడత ఫోల్డ్ చేసి కుట్టు వేయాలి. ఇప్పుడు మనం కుట్టు వేసిన ఓపెన్ దగ్గర నుండి వదిలేసి కింద నుండి కిస్తీ వరకు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నాడ కోసమని మనం ఈ పైన నడుం పట్టి 1 ఇంచుతో నడుం పట్టి ఫోల్డ్ చేసి కుట్టు వేయాలి. ఇప్పుడు పాదం పైన 1/2 ఇంచు ఫోల్డ్ చేసి
కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు పాదం దగ్గర నుండి కింద నుండి పాదం దగ్గర నుండి స్టార్ట్ చేసి కాలు యొక్క కింద కాలు దగ్గర నుండి ఇదే విధంగా చివరి వరకు కుట్టు వేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ముడతలు లేకుండా కుట్టు వేసుకోవాలి. ఇది చుడీ పాయింట్ కుట్టే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.